నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేయాల్సిన నిర్బంధం ఏర్పడిందన్న ఆందోళన ఓవైపు, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు పెడతారో చెప్పాలన్న న్యాయస్థానం ప్రశ్నలతో సమాధానం చెప్పలేని సర్కార్ డైలమా మరోవైపు. ఖజానా ఖాళీ కావడంతో జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి. వీటికి తోడు రోజురోజుకి పెరుగుతున్న అసమ్మతి. సమస్యల చక్రబంధంలో చిక్కుకున్న తెలంగాణ కాంగ్రెస్ తాజా పరిస్థితిపై చిన్న ఇంట్రడక్షన్ ఇది. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా చూపేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్న వేళ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో పాలుపోక సీఎం రేవంత్ సతమతమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ లో ఊపందుకున్న అసంతృప్తి గళం చినికి చినికి గాలివానగా మారుతోంది. చివరకు హస్తం నేతల పరస్పర విమర్శలు రచ్చకెక్కడంతో ఈ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వరంగల్ నేతల మధ్య తలెత్తిన వివాదంపై ఈరోజు కొండా మురళిని పిలిచి ఆయన వాదనలను విన్నారు. క్రమశిక్షణ కమిటీ వరకు వ్యవహారం వచ్చిందంటే మ్యాటర్ ఎంత సీరియస్ అయిందో కొండా మురళికి అర్థమై ఉంటుంది. కానీ కొండా మురళి ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా బిందాస్ గా కనిపించారు. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ ను గౌరవిస్తాను అని చెబుతూనే మరోవైపు తన రెబల్ గ్రూప్ కు చెందిన కడియం శ్రీహరిపై కొండా మురళి తనదైన స్టైల్లో పంచులు వేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని, దమ్ముంటే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా సవాల్ విసరటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే, కానీ మరీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై బయటకొచ్చి మళ్లీ వివాదాస్పద కామెంట్స్ చేయగలిగేంత డెమోక్రసీ ఉంటుందని కొండా మురళి వ్యాఖ్యలను విన్న వాళ్లకి అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది.